శ్రీవిష్ణురూపాయ నమశివాయ. కార్తీక పురాణం 20వ అధ్యాయం. నదీ స్నాన దీపదాన ఫలితాలు. పురంజయుని కథ. వశిష్ఠుడు మిథిలానగరాధీశ జనక మహారాజా, నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం. ఈ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేటతెల్లపరుస్తోంది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దాన్ని నేను నీకు చెబుతాను, శ్రద్ధావంతుడవై విను. ధర్మావేత్త, దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీకమాస మహత్యాన్ని మీచేత చెప్పించుకొని వినాలని ఉంది, అనుగ్రహింపమని అత్రి మహర్షిని వేడుకొనెను. అగస్త్య మహర్షి, ఈ కార్తీకమాసమనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో 9 రోజులు నదిలో స్నానం చేయడం, దీపదానం చేయడం వల్ల కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వేలుకానివి. సమస్త పాతుకాలు వీటి వల్ల తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీకమాసం పునీతుణ్ణి చేసింది. అతని గురించి విన్నట్లయితే నీకు కార్తీకమాస మహత్యం పూర్తిగా తెలుస్తుందని చెప్పెను అత్రి మహర్షి. పూర్వం త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది. వందిమాగతుల కైవారాల వల్ల, స్తుతులు స్తోత్రాల వల్ల, తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనల వల్ల తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది. పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గింది. వినోద విషయాలపై మోజు పెరిగింది. ఇతరులిచ్చిన సలహా సంప్రదింపుల్ని నిర్లక్ష్యం చేస్తుండేవాడు. రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజా కంటకుడిలా తయారయ్యాడు. మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు. అందరూ ఒక్కసారిగా పురంజయుని మీదకు దండెత్తి వచ్చారు. పురంజయుని రథానికి పంచకళ్యాణి గుర్రాలు పూడ్చబడేవి. దృఢమైన చక్రాలు కలిగిన, మణిమయమైన కాంతులతో కూడిన, జెండాతో ప్రకాశించే ధనుర్బాణాలతో సుసంపన్నమైన, అనేక యుద్ధాల్లో విజయాల్ని సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ తురంగ దళాలతో బయల్దేరి శత్రువుల్ని ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు. బాణాలతో, గదలతో, ఇంకనూ అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరిపాను. అహంకారమనేది మానవుని పతనానికి పునాది. ఆ పునాది రాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో, అదేవిధంగా అహంకారమనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తోంది ఈ కథ. 20వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.